అయితే ఈయన మా పార్టీనే గెలవాలి అనేటువంటి ఉద్దేశంతో కాకుండా న్యాయపరంగా చట్టానికి అనుకూలంగా ఆయన వాదించడం జరుగుతుంది. ఆయన విచక్షణకు సంబంధించి ఈ కేసులు నడపడం జరుగుతుంది. అదే ప్రైవేట్ అడ్వకేట్ల మాదిరిగా మా పార్టీనే గెలిపించాలా, మా క్లయింట్‌నే గెలిపించాలా అనేటువంటి ఉద్దేశము ఈయనకైతే ఉండదు. న్యాయపక్షాన్నే ఉంటాడనమాట. రెవెన్యూ డిపార్ట్మెంట్లో మీకున్న అనుభవం ద్వారా న్యాయ వ్యవస్థలో ఉన్న కొన్ని పదవులను గురించి వివరించండి. జనరల్గా రెవెన్యూ డిపార్ట్మెంట్లో ప్రమోషన్లు పొందాలంటే న్యాయ వ్యవస్థలో ఉండేటువంటి కొన్ని టెస్టులు కంపల్సరీగా పాస్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా సిపిసి టెస్ట్ పాస్ కావాలా, సిఆర్పిసి కావాలా, ఐపీసీ కావాలా, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ పాస్ కావాలా, లిమిటేషన్ యాక్టు, ఇవన్నీ పాస్ అయితే కానీ డిప్యూటీ తహసీల్దారు పదవికి పోయేదానికి ఉండదు, అక్కడి నుంచి తహసీల్దార్ పదవికి పోయేదానికి ఉండదు, అక్కడి నుంచి ఆర్డీఓ ప్రమోషన్ పోయేదానికి ఉండదు. కాబట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్లో ప్రమోషన్లు కావాలంటే కంపల్సరీగా ఈ మేజిస్ట్రేట్కు సంబంధించినటువంటి విధులు నిర్వర్తిస్తారు. కాబట్టి ఇవన్నీ కంపల్సరీగా పాస్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ టెస్టులన్నీ నేను పాస్ అయినాను, ప్రమోషన్ కూడా పొందడం జరిగింది. కాబట్టి నా అనుభవంలో న్యాయ వ్యవస్థలో కొన్ని పేర్లు, ముఖ్యంగా న్యాయవాదుల పేర్లు కొంచెం గందరగోళాన్ని సృష్టించేటువంటి పరిస్థితి ఉంది. అంటే న్యాయవాదులకి రకరకాల పేర్లతో పిలవడం జరుగుతుంది. వాళ్ళు ఏమంటారంటే మొట్టమొదటిసారిగా వకీల్ అంటే ఎవరు, ప్లేడర్ అంటే ఎవరు, న్యాయవాది అంటే ఎవరు, అడ్వకేట్ అంటే ఎవరు, తర్వాత లాయర్ అంటే ఎవరు, తర్వాత బారిస్టర్ అంటే ఎవరు, ముక్తార్లు అంటే ఎవరు, ఇలాంటి పేర్లు. మరియు ప్రభుత్వం తరఫున కొంతమంది న్యాయవాదులు ఉంటారు. వాళ్ళని వచ్చేసి గవర్నమెంట్ ప్లేడర్లని, అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లేడర్లని, పబ్లిక్ ప్రాసిక్యూటర్లని, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లని, అడ్వకేట్ జనరల్స్ అని, సీనియర్ అడ్వకేట్స్ అని, అటార్నీ జనరల్స్, సొలిసిటరీ జనరల్స్, ఇలాంటి పేర్లతో పిలుస్తూ ఉంటారు అన్నమాట. అయితే వీటి మధ్య ఏ తేడాతో ఆ పేర్లతో పిలవడం జరుగుతుందంటే, ముఖ్యంగా అడ్వకేట్లు అర్హత పొందాలంటే ముఖ్యంగా ఎల్ఎల్బిలో 3 సంవత్సరాల కోర్సు ఉంది, 5 సంవత్సరాల కోర్సు ఉంది. 3 సంవత్సరాల కోర్సు అనేది డిగ్రీ పాస్ అయిన తర్వాత 3 ఏళ్ళు మళ్ళా చేయాల్సినటువంటి అవసరం వస్తుంది. లేదు, ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత 5 ఏళ్ళు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా అట్లా 3 సంవత్సరాలు కానీ 5 సంవత్సరాలు కానీ చేసినటువంటి వాళ్ళను లాయర్స్ అని అంటాం. అయితే ఈ లాయర్లకు, అడ్వకేట్లకు, ప్లేడర్లకు మధ్య తేడా అనేటువంటిది ఒకటి ఉందన్నమాట. అడ్వకేట్ టెస్ట్ అనేటువంటిది, అడ్వకేట్ యాక్ట్ టెస్ట్ అనేటువంటిది 1961 యాక్ట్ నెంబర్. అది పాస్ అయితే కానీ ఆ బార్ కౌన్సిల్లో పేరు నమోదు చేసుకోవడానికి వీలుండదు. రెండవది ఏఐబిఈ అనేటువంటి ఒక టెస్ట్, ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ నిర్వహించేటువంటి ఏఐబిఈ టెస్ట్ అనేటువంటిది ఒకటి పాస్ కావాల్సి ఉంటుంది. ఆ పేరు కూడా ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ ఎగ్జామినేషన్ అని అర్థం అనమాట. ఆ టెస్ట్ పాస్ అయితే అడ్వకేటుగా కోర్టులో క్లయింట్ తరఫున వాదనలు, ప్రతివాదనలు వినిపించేటువంటి అధికారం వాళ్ళకు ఉంటుంది. ఆ టెస్టులు ఎవరైతే పాస్ కాలేదో వాళ్ళను ఏం చేస్తారంటే అడ్వకేట్లు కానీ, బారిస్టర్లు కానీ, ముక్తార్లుగా కానీ ఉండిపోతారు. కానీ క్లయింట్ల తరఫున వాళ్ళు వాదించడం అనేటువంటిది ఉండదు. వీళ్ళు బయట నుంచి ఏదైనా సహాయం అందించవచ్చు అని లోపలికి వచ్చి కోర్టు లోపలికి పోయేసి వాళ్ళ క్లయింట్ల తరఫున వాదనలు వినిపించేటువంటి అధికారము వాళ్లకు ఉండదన్నమాట. ఇది వాళ్లకు వీళ్ళకు ఉండేటువంటి తేడా. వకీల్ అన్నా, ప్లేడర్ అన్నా, అడ్వకేట్ అన్నా, న్యాయవాది అన్నా వీళ్ళంతా ఒకటే. వీళ్ళందరూ కూడా కోర్టులో వాదనలు వినిపించేటువంటి వాళ్ళే, కానీ వివిధ పేర్లతో మనం పిలవడం జరుగుతుంది. కోర్టులో వాదనలు వినిపిన వాళ్ళని ఏమంటారంటే లాయర్లు, బారిస్టర్లు, ముక్తార్లు అనేటువంటి పేర్లతో పిలుస్తూ ఉంటారు అనమాట. రెండవది వచ్చేసి వీళ్ళంతా ప్రైవేట్కి సంబంధించి. ప్రభుత్వము కొంతమంది న్యాయవాదులను, ప్లేడర్లను అపాయింట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున కానీ, కేంద్ర ప్రభుత్వం తరఫున కానీ వాదనలు వినిపించాలంటే వీళ్ళకు కూడా అడ్వకేట్లు కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి
వాళ్ళను జీపీలు గాను, ఏజీపీలు గాను, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు గాను, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు గాను ఈ విధంగా నియమించడం జరుగుతుంది రాష్ట్రంలో. అయితే జీపీలు, ఏజీపీలు వచ్చేసి వీళ్ళు సివిల్ కోర్టులో సివిల్ మ్యాటర్ను మాత్రమే వీళ్ళు వాదించగలరు. అదే పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఓన్లీ క్రిమినల్ కేసులు మాత్రమే వాదించడానికి వీళ్ళని నియమించడం జరుగుతుందన్నమాట. అయితే వాళ్లకు వీళ్లకు ఏమి తేడా అనేటువంటిదంటే, జీపీలు వచ్చేసి గవర్నమెంట్ ప్లేడర్ అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది. వీళ్లకు ఈ పైన చెప్పినటువంటి అడ్వకేట్ టెస్టులన్నీ కూడా పాస్ అయి ఉండాలి. అదనంగా వీళ్ళు వచ్చేసి వీళ్ళకు 10 సంవత్సరాల సివిల్ అనుభవం కలిగి ఉండాలన్నమాట. సివిల్ మ్యాటర్లో అనుభవం కలిగి ఉండాలి. రెండవది వచ్చేసి వీళ్లకు వయసుతో నిమిత్తం లేదు, ఎంత వయసు అయినా ఉండొచ్చు. కానీ వీరి పదవీ కాలం వచ్చేసి 3 సంవత్సరాలు పదవీ కాలం ఉంటుంది. జీపీ వచ్చేసి ఏజీపీలు వీళ్ళ యొక్క పన్నులను పంచుకోవడం జరుగుతుంది. జీపీ వచ్చేసి డిస్ట్రిక్ట్ జడ్జి కోర్టులో మాత్రమే ఈయన వాదనలు వినిపిస్తారు. అదే ఏజీపీ వచ్చేసి సీనియర్ సివిల్ జడ్జి కోర్టు కానీ, తర్వాత జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో కానీ వీళ్ళు సివిల్ మ్యాటర్లో ప్రభుత్వం తరఫున వీళ్ళు వాదనలు వినిపించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా వీళ్లకు జీతాలు కూడా తక్కువే ఉంటాయి. జీపీకి వచ్చేసి 40,000 జీతం ఉంటుంది, ఏజీపీకి వచ్చేసి 30,000 జీతం ఉంటుంది. 3 ఏళ్ల తర్వాత వీళ్ళు క్రమశిక్షణ ఎలాంటి చర్యలు లేకుండా ఉన్నట్లయితే వాళ్ళని గవర్నమెంట్ మళ్ళా పొడిగించవచ్చు. ఏదైనా క్రమశిక్షణ చర్యలకు లోబడి ఉన్నట్లు ఏదైనా పనిష్మెంట్లు కన్నా తీసుకొని ఉంటే వాళ్ళను మళ్ళీ అక్కడి నుంచి తొలగించడం జరుగుతుంది. కానీ పబ్లిక్ ప్రాసిక్యూటర్కు ఆ విధంగా కాదు. అంటే అడ్వకేట్కి సంబంధించినటువంటి అన్ని టెస్టులు పాస్ కావాల్సి వస్తుంది. వీళ్ళు అదనంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ, యూపీఎస్సీ సర్వీస్ పరీక్షలు కానీ పాస్ కావాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఈ మధ్య ఆ రెండు కూడా తీసేసి హైకోర్టు మాత్రమే టెస్టులను కండక్ట్ చేసి పీపీలకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ టెస్టులను, ఏపీపీలకు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ టెస్టులను కండక్ట్ చేసి వాళ్ళని నియమించుకోవడం జరుగుతుంది. కానీ వీళ్లకు వయసు పరిమితి ఉంది. వీళ్ళు 30 ఏళ్ల నుంచి 40 ఏళ్ళ లోపలే వీళ్ళ వయసు అనేటువంటిది ఉంటుందన్నమాట. అయితే పబ్లిక్ ప్రాసిక్యూటర్కు, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్కు ఏం తేడా అంటే, ఈయన హైకోర్టులో 7 ఏళ్ళు సర్వీస్ చేసి ఉండాలి క్రిమినల్ కేసుల్లో. అదే లోయర్ కోర్టులో అయితే 10 ఏళ్ళు క్రిమినల్ లాయర్గా కూడా పనిచేసినటువంటి అనుభవం ఉన్న వాళ్ళనే వీళ్ళకు ఎలిజిబిలిటీ కింద వస్తుందన్నమాట. అంటే వీళ్ళకు వయసు కావాలా, ఎలిజిబిలిటీ టెస్టులకు అన్ని పాస్ అయి ఉండాలన్నమాట. ఉన్నట్లయితే వాళ్ళను ప్రభుత్వం తరఫున పర్మనెంట్గా నియమిస్తారు. అంటే వాళ్ళ రిటైర్మెంట్ సుమారు 60 ఏళ్ళ వరకు కూడా వాళ్ళు పొడిగించవచ్చు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏ విధంగా ఉంటారో ఆ విధంగా వీళ్ళు పనిచేయడం జరుగుతుంది అనమాట. జీపీలు, ఏజీపీలు మాదిరిగా 3 ఏళ్ళ తర్వాత పోవడం అనేది ఉండదు. వీళ్ళకు 60 ఏళ్ళ వయసు వచ్చేంత వరకు వీళ్ళు కంటిన్యూ కావచ్చు అనమాట. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళ యొక్క పని ముఖ్యంగా అంటే పోలీసులు తయారు చేసినటువంటి ఎఫ్ఐఆర్లు కానీ, తర్వాత వీళ్ళు ఎఫ్ఐఆర్లు మరియు ఛార్జ్ షీట్లు అన్నీ సబ్మిట్ చేసి ఇతనికి పబ్లిక్ ప్రాసిక్యూటర్కు అంటే డిస్టిక్ సెషన్ జడ్జిలో ఈయన పనిచేస్తాడు. తర్వాత ఈయన మ్యాజిస్ట్రేట్ కోర్టులలో పనిచేయడం జరుగుతుంది. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వచ్చేసి మ్యాజిస్ట్రేట్ కోర్టులో పనిచేయడం. మ్యాజిస్ట్రేట్ కోర్టు అంటే ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ కోర్టు, సెకండ్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ కోర్టు. ఈ కోర్టులలో ఆయన చేయడము, వాదనలు వినిపించడము పబ్లిక్ తరఫున జరగడం జరుగుతుంది. అయితే పోలీసులు పెట్టినటువంటి అభియోగాలను పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఒకసారి చర్చించి, పరిశీలించి, పరిశోధించి ఈ కేసు కోర్టుకు మనము పోవచ్చునా పోకూడదా అన్నటువంటి నిర్ణయానికి ఆయన రావడం జరుగుతుంది. సరైనటువంటి కేసు కాదనుకుంటే ఆయన లెవెల్లోనే దాన్ని రిటర్న్ చేసేస్తారు. ఇది సరైన కేసు కాదు, వాదించాల్సిన అవసరం లేదు దీనికి అని చెప్పి పంపించేస్తాడు. అయితే కొన్ని పెట్టి కేసులు ఉంటే ఆ విధంగా చేస్తాడు. అయితే కొన్ని బలమైనటువంటి కేసులు ఉంటాయి. హత్యకు సంబంధించిన కేసులు, మర్డర్కు సంబంధించిన కేసులు, మానభంగానికి సంబంధించిన కేసులు, ఇలాంటి కేసులన్నింటిని కూడా సాక్ష్యాధారాలతో ప్రవేశపెట్టి వాటిని వాదించడం కూడా జరుగుతుంది. అయితే ఈయన మా పార్టీనే గెలవాలి అనేటువంటి ఉద్దేశంతో కాకుండా న్యాయపరంగా, చట్టానికి అనుకూలంగా ఆయన వాదించడం జరుగుతుంది. ఆయన విచక్షణకు సంబంధించి ఈ కేసులు నడపడం జరుగుతుంది. అదే ప్రైవేట్ అడ్వకేట్ల మాదిరిగా మా పార్టీనే గెలిపించాలా, మా క్లయింట్నే గెలిపించాలా అనేటువంటి ఉద్దేశము ఈయనకైతే ఉండదు.
న్యాయపక్షాన్నే ఉంటాడనమాట. అదేవిధంగా అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా ఇదే విధమైనటువంటి విధులను నిర్వర్తిస్తారు. ఇదే విధమైనటువంటి అవన్నీ తీసుకోవడం. అయితే ఆయన ఎగువ కోర్టులో చేస్తే ఈయన దిగువ కోర్టులో చేయడం జరుగుతుంది. ఇద్దరు కూడా క్రిమినల్కి సంబంధించినటువంటి కేసులనే డీల్ చేస్తారు. వీళ్ళకి సివిల్కి సంబంధం ఉండదు. సివిల్ కేసులంతా జీపీలు ఏజీపీలు చూస్తే క్రిమినల్ కేసులంతా వీళ్ళిద్దరు చూస్తారు అనమాట. పబ్లిక్ ప్రాసిక్యూటర్, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఇది వీళ్ళ యొక్క డ్యూటీస్. కాబట్టి పీపీలు, ఏపీపీలు వచ్చేసి ప్రభుత్వం తరఫున, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున వీళ్ళు వాదనలు వినిపిస్తే, ప్రైవేటు అడ్వకేట్స్ దోషుల తరఫున వాళ్ళు వాదించడం జరుగుతుంది. వీళ్ళని ఏమంటారంటే డిఫెన్స్ వాదులు కూడా, న్యాయవాదులు అని కూడా పిలవడం జరుగుతుంది. ఇంకా పెద్ద వీడియో అవుతుంది కాబట్టి రెండవ వీడియోలో మీకు అడ్వకేట్ ఆన్ రికార్డ్ అనేటువంటి దాని గురించి, సీనియర్ అడ్వకేట్ అంటే ఏమి, అడ్వకేట్ జనరల్ అంటే ఏమి, అటార్నీ జనరల్ అంటే ఏమి, తర్వాత అసిస్టెంట్ అటార్నీ జనరల్ అంటే ఏమి, సొలిసిటర్ జనరల్ అంటే ఏమి, అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ అంటే ఏమి, తర్వాత బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అంటే ఏమి, ఇవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో తెలుపుతాను. థ్యాంక్ యూ వెరీ మచ్.